అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే మన ఏదైతే DBMS సిరీస్ ఉందో అందులో నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ డేటాబేస్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే, బేసిక్గా ఈ డేటాబేస్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అని చూసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. బేసిక్గా ఇప్పుడు ఈ డేటాబేస్ అయితే ఉందో దాంట్లో మీరు వన్స్ డేటాని స్టోర్ చేసుకున్నాక యూ విల్ నీడ్ టు డూ సమ్ ఆపరేషన్స్. ఐ మీన్ both for storing, retrieving, updating, whatever. You need to do some operations. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి వీ హ్యావ్ సెవరల్ లాంగ్వేజెస్. ఓకే, సో ఈ సెవరల్ లాంగ్వేజెస్ ఆర్ ఆఫ్ 4 టైప్స్ అనమాట. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, బేసిక్గా అన్అకాడమీ వాళ్ళు ఈ మంత్ మొత్తం ఎవ్రీ సండే ఫ్రీగా గేట్ కోసం మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఓకే, ఈ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా ఒరిజినల్ గేట్లో ఏ విధంగా ఉంటాయో, అంటే డిఫికల్టీ లెవెల్ కానివ్వండి, టాపిక్ కవరేజ్ కానివ్వండి, అదే విధంగా ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్, డూ అపియర్ ఫర్ ద టెస్ట్. దాంతోపాటు మీకు తెలిసిందే ఎవ్రీ సండే మనకి అన్అకాడమీలో 1 hour 11 AM కాంబాట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కాంబాట్ ఎగ్జామ్లో బేసిక్గా ఫ్రీ ఎగ్జామ్ అయినప్పటికీ గెలిస్తే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. బట్ నా దృష్టిలో ఈ ఎగ్జామ్ అందరూ ఎందుకు ఇవ్వాలంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ యువర్ ఇంప్లిమెంటేషన్ లెవెల్ ఆఫ్ ది స్కిల్స్. ఓకే, బేసిక్గా దాంతోపాటు ప్రస్తుతానికి ఒక ఆఫర్ అలర్ట్ నడుస్తుంది. సో 12 monthsకి మీరు ఏదైనా గేట్లోని బ్యాచ్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months మీకు అబ్సల్యూట్గా ఫ్రీగా లభిస్తుందంట. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్, డూ చెక్ ఇట్ అవుట్. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఈఎస్సీ కోసం బేసిక్గా ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారంట ఢిల్లీలో 10th నుంచి 17th మధ్యలో. ఇఫ్ యు ఆర్ ఇన్ ఢిల్లీ, డూ చెక్ దెమ్ అవుట్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ఫర్ సిఎస్సి, మిగతా బ్రాంచెస్ కూడా 12th Jan నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, బోత్ ఫర్ 2023 and 2024 బ్యాచెస్. ఓకే, డూ చెక్ దెమ్ అవుట్ యాజ్ వెల్. ఆబ్వియస్లీ మన కంప్యూటర్ సైన్స్కి 2023 బ్యాచ్కి అండ్ దాంతోపాటు 2024 బ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యాయి. డూ చెక్ దెమ్ అవుట్. ఓకే, అండ్ బేసిక్గా ఈ బ్యాచెస్ ఏదైనా సరే మీరు ఎన్రోల్ అవుదాం అనుకుంటే వంశీ10 అనే కోడ్ వాడితే మీకు వీటిల్లో 10% అబ్సల్యూట్లీ డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే, సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ DQL, అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. Okay, this is the first type of database languages. Then second one is DDL, ante data definition language. Okay, then we have 2 more types. Third enti ante DML, ante data manipulation language. Okay, finally fourth one DCL, data control language. Okay, these are the 4 types of languages that are used in basically handling databases. ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవడం అంటే ఎస్ దే ఆర్ ఇంపార్టెంట్. బేసిక్గా మీకు ఈ DQL వాడి ఏం చేస్తారు అనేటువంటి క్వశ్చన్స్ MCQలో అడగచ్చు, ఆర్ DDL వాడి ఏం చేస్తారు, ఆర్ బేసిక్గా మీరు CRUD అంటే క్రడ్ ఆపరేషన్స్ చేయాలంటే బేసిక్గా ఏ లాంగ్వేజ్ వాడాలి అనే టైప్ ఆఫ్ MCQs ఆర్ పాసిబుల్ ఇన్ యువర్ గేట్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్. ఈవెన్ మీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా దే కెన్ బీ లైక్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేస్ లాంగ్వేజెస్. ఓకే, దెర్ కెన్ బీ క్వశ్చన్స్. సో దిస్ టాపిక్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ విచ్ ఈస్ DQL, డేటాబేస్ క్వెరీ లాంగ్వేజ్ చూసుకుంటే బేసిక్గా ఇది దేనికి పనికి వస్తుంది అంటే టు క్వెరీ ద DB. క్వెరీ అంటే ఏంటి? క్వెరీ అంటే బేసిక్గా ఒక ఉన్న డేటాబేస్లోంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకునేందుకు వాడే లాంగ్వేజ్. అంటే లెట్స్ సే వీ హ్యావ్ అ టేబుల్. ఓకే, టేబుల్ ఇది ఒక టేబుల్ అనుకోండి. ఓకే, ఫస్ట్ కాలమ్ ఈ సీరియల్ నెంబర్ అనుకోండి, దెన్ వీ హ్యావ్ నేమ్, దెన్ వీ హ్యావ్ ఫోన్ నెంబర్, దెన్ వీ హ్యావ్ మార్క్స్ అనుకుంటే బేసిక్గా క్వెరీ అంటే ఏంటి అంటే దీని నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టుకునేందుకు బేసిక్గా మీరు డేటాబేస్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు నో ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ మార్క్స్. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి? బేసిక్గా మీరు ఆ యొక్క టేబుల్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు యావరేజ్ ఎంత అని చెప్పి. సో దిస్ ఇస్ ద క్వెరీ. సో ఈ క్వెరీని బేసిక్గా అడగడానికి వీ యూజ్ లాంగ్వేజెస్. సో ద వన్ విచ్ యూజ్ ఇస్ DQL. దాంతోపాటు బేసిక్గా ఈ DQL ఈజ్ యూజ్ ఫర్ 2 things. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ క్వెరీ చెప్పాను కదా. ఓకే, సెకండ్ వన్ ఏంటి అంటే ఇట్ ఈస్ బేసిక్లీ ఫర్ CRUD ఆపరేషన్స్. CRUD అంటే ఏంటన్నా అంటే C అంటే క్రియేట్, అంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడానికి, R అంటే రీడ్,
ఒక డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికి, యూ అంటే అప్డేట్, సో అప్డేట్ చేయడానికి డి అంటే డిలీట్. సో ఈ నాలుగిటికి మనం డిక్యూఎల్ వాడతాం. గాట్ ఇట్. దెన్ వీ హ్యావ్ డిడిఎల్. బేసిక్గా ఇది మనం స్కీమా డెఫినేషన్కి వాడతాం. ఓకే, సో స్కీమా డెఫినేషన్కి దాంతోపాటు బేసిక్గా టు క్రియేట్ వి యూస్ దిస్, క్రియేట్ చేయడానికి కూడా వాడతాం. దెన్ వీ ఆల్సో యూస్ దిస్ ఫర్ ఆల్టరింగ్ ద డీబీ, అంటే ఉన్నదాన్ని బేసిక్గా కొంచెం మార్చడానికి. అంటే అప్డేట్కి ఆల్టర్కి తేడా ఏంటన్నా అంటే అప్డేట్ ఈజ్ డిఫరెంట్, ఆల్టర్ ఈజ్ డిఫరెంట్. అప్డేట్ అంటే లెట్సే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 2 ఉంది ఫర్ ద నేమ్ ఆఫ్ లెట్సే ఏ అనే పేరున్న వ్యక్తికి లెట్సే సీరియల్ నెంబర్ 2 ఉంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద పర్సన్ విత్ నేమ్ ఏ యాజ్ 5 అనుకుంటే దాన్ని అప్డేట్ అంటారు. మరి ఆల్టర్ అంటే ఈ సీరియల్ నెంబర్ అనే కాలమ్ని పీకేయడం, ఆర్ ఈ సీరియల్ నెంబర్ అనే కాలమ్ని బేసిక్గా ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ రోల్ నెంబర్ అనుకుంటే దట్ ఈస్ ఆల్టరింగ్. సో ఆల్టరింగ్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద స్కీమా, అప్డేటింగ్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద డేటా ఇన్ ద రికార్డ్స్. అర్థమైందా? నైస్. సో ఇట్ ఈస్ యూజ్ ఫర్ ఆల్టరింగ్. దెన్ బేసిక్గా టు డ్రాపింగ్ కెన్ బి విత్ రెస్పెక్ట్ టు టేబుల్, విత్ రెస్పెక్ట్ టు డేటాబేస్. If it is with respect to table, then dropping means dropping any column. ఒకవేళ అది dropping with respect to database అయితే it means dropping some of its tables. Okay, then we also have delete or truncate. Okay, truncate, one second, yeah, truncate. బేసిక్గా అన్న ఇందాక డిలీట్ వచ్చింది, మళ్ళీ ఇదేంటి అంటే అది చెప్తున్నాను. ఇందాక వచ్చిన డిలీట్ ఈజ్ ఫర్ డిలీటింగ్ లెట్సే దీంట్లో ఒక రో ఉంది 5A, ఫోన్ నెంబర్ లెట్సే 830, మార్క్స్ లెట్సే 99. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్న రోని డిలీట్ చేయడానికి మనం డిక్యూఎల్ వాడతాం. గాట్ ఇట్. బట్ ఉన్న టేబుల్ని ఇఫ్ యూ వాంట్ డిలీట్ దెన్ వీ యూజ్ డిడిఎల్. సో చెప్తాం కదా, మీరు ఫస్ట్ తీసుకుంటే డిఫైనింగ్ కానివ్వండి, క్రియేటింగ్ కానివ్వండి, డ్రాప్ కానివ్వండి, డిలీట్, ట్రంకేట్ కానివ్వండి, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ద టేబుల్ ఆర్ ద స్కీమా ఇట్ సెల్ఫ్, నాట్ విత్ రెస్పెక్ట్ టు ద డేటా ఇన్ ద టేబుల్. ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకోండి. డిక్యూఎల్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డేటా ఇన్ ద టేబుల్, బట్ డిడిఎల్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద స్కీమా ఆఫ్ ద టేబుల్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? ఓకే, సో ఫర్ దీస్ థింగ్స్ వీ యూజ్ దిస్. దాంతోపాటు దెర్ ఈజ్ వన్ మోర్ ఆపరేషన్ ఆఫ్ డిడిఎల్, దట్ ఈస్ ఫర్ రీనేమింగ్. సో ఉన్న డేటాబేస్ని రీనేమ్ చేయడానికి కూడా మనం ఇది వాడచ్చు. Got it? Then we finally have, not finally, we have one more thing. Third, the DML దేని పనికి వస్తుందంటే it is used for selecting, inserting, okay, manipulating. సో సెలెక్టింగ్ అంటే ఒక రికార్డ్ని సెలెక్ట్ చేయడం కానీ, ఒక రికార్డ్ కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి కానీ, ఆర్ బేసిక్గా మ్యానిపులేషన్ చేయడానికి కానీ. మ్యానిపులేషన్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో మేబీ కైండ్ ఆఫ్ కంబైనింగ్ 2 columns ఇంటూ ద న్యూ వన్, ఆర్ లెట్స్ సే నేమ్ అనే ఒక కాలం ఉంది, ఆ నేమ్ అనే కాలం లెట్స్ సే ఇట్ ఈస్ కంటైన్స్ బోత్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో ఆ నేమ్ అనే కాలంని 2 columns డివైడ్ చేసి ఒక దాంట్లో ఫస్ట్ నేమ్, ఒక దాంట్లో లాస్ట్ నేమ్ అని పెట్టడానికి కానివ్వండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, అండ్ ఫైనలీ వీ హ్యావ్ డిసిఎల్. సో మీకు పేరులోనే ఉంది డిసిఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఫర్ కంట్రోలింగ్ ద డేటాబేస్ వీ యూస్ దిస్ లాంగ్వేజ్. సో బేసిక్గా మీరు కంట్రోల్ ఎలా ఇవ్వగలరు? బై granting or revoking permissions. So for grant and for revoke of permissions we use the DCL language. Got it? అర్థమైందా? I hope that's clear. So basically these are the different type of languages and their specific uses. Okay, so పేరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ వాటి యొక్క ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, DQL, DDL, DML, DCL. So that's all for now guys. Thank you very much. Jai Hind, Jai Bharat.